మిక్స్ చేసుకుందామండి. మనము ఎప్పుడైనా హోటల్స్ లోకి లోపల కిచెన్ ఏరియాకి అలా వెళ్ళినప్పుడు మంచి స్మెల్స్ వస్తాయి కదా. సో చాలానే వచ్చినాయి అన్నమాట. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా ఇంట్లో లోపలంతా కుక్ అయిందా? బాగా అనిపిస్తుందా? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. సో నా ప్రీవియస్ వీడియో మీరు అందరూ చూసారనుకుంటున్నాను. చూడని వాళ్ళు చూడండి, చాలా బాగా వచ్చింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మన్నూర్ బీచ్ లో మేము నిన్న సండే రోజు ట్రిప్ వెళ్ళామన్నమాట. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో కూడా చాలా బాగా వచ్చింది, మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో అయితే నేను చికెన్ నగెట్స్ చేయబోతున్నాను అనమాట. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కి అడిగారు. సో ఇప్పుడు చికెన్ నగెట్స్ చేయబోతున్నాను. ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి చికెన్ నగెట్స్ కి మనకి ముందుగా ఏం కావాలి? చికెన్ కంపల్సరీ ఉండాలి కదా. సో నేను చికెన్ 1/2 kg బోన్లెస్ తీసుకున్నానండి, ఫ్రెష్ చికెన్. సో ఇలాగ మనకి బోన్లెస్ కావాలంటే ఇలాగ కట్ చేసి ఇస్తారనమాట. పొటాటో ఒక 4 పొటాటో నేను కుక్కర్లో ఉడికిచ్చేసుకున్నానండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ అంతా చేసుకుందాం. చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అయితే. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన చేతిలో ఉంటే ప్రాసెస్ ఈజీ అన్నమాట. పొటాటోస్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పొటాటోస్ పీల్ చేసేసుకుందామండి. ఇవన్నీ కూడా పీల్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఈ చికెన్ ని మిక్సీ చేసుకుందామండి. ఇట్లా గ్రైండ్ చేయాలన్నమాట. పొటాటోస్ స్మాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 2 టేబుల్ స్పూన్స్. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పసుపు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా అండి. ఇందులో ఈ పొటాటో కొంచెం వేస్తున్నా అండి, మళ్ళీ తర్వాత మిక్స్ చేద్దాము, ఎందుకంటే మిక్సీ ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. మనము చికెన్ కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకోవాలండి, లేకపోతే మనకి పేస్ట్ గా అయ్యేటప్పుడు స్టక్ అవుతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో ఉన్నాను. ఇందులో మనము గరం మసాలా, అలాగే ధనియా పౌడరు, మిరియాలు మొత్తం కలిపి వేస్తున్నాను, 1 స్పూన్. మనం మిక్సీ పట్టేసుకున్నామండి. చూడండి, మనకి ఇలా 1/2 kg చేసుకుంటే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట నగెట్స్. మనం వీటిల్ని ఇట్లా రౌండ్స్ నగెట్స్ చేసుకొని మనం ఫ్రీజర్ లో కూడా పెట్టుకొని తర్వాత ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇట్లా అంతా కూడా మంచి మిక్స్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మనం బయట కొనుక్కొని చేసుకుంటాము, బట్ ఈ సెలవుల్లో ఇలాగా పిల్లలకి ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుంది కదా. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటే ఇట్లా మనం బాల్స్ చేసినప్పుడు చేతికి అంటుకోకుండా కొంచెం నీట్గా వస్తాయి అన్నమాట. ఇంకా మన చికెన్ నగెట్స్ స్టార్ట్ చేసేద్దామండి. ఆయిల్ పెట్టేశాను, ఆయిల్ వేడైపోతుంది. సో ఇప్పుడు మనం ఇవి బాల్స్ చేసుకోవాలి. మనం ఇట్లా ఆయిల్ పూసుకుంటే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటిని మనము బ్రెడ్ క్రమ్స్ లో ఇట్లా ముంచేద్దామండి. ఇవి నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను.
ఇట్లా నేను ఒక 5-6 చేసేసి ముందు రౌండ్లో వేసేద్దామండి. చాలా ఈజీ, మీరు ట్రై చేయండి ఇంట్లో. మనము బయట కొనే కంటే సమ్ టైమ్స్ మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్. ఇవి మనం ఇలా బాల్స్ చేసేసుకొని డీప్లో మామూలు ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. బయట మనకి మార్కెట్స్లో దొరుకుతాయి కదా ఫ్రోజన్వి, అట్లా మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా బ్రెడ్ క్రమ్స్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్ నుంచి కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మన ఆలు ఇవన్నీ కూడా విడిపోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఇవి ఫ్రై చేసేసుకుందామండి. చూసారా మనకి విరిగిపోకుండా నీట్గా వచ్చినాయి కదా. సో ఇలాగా చేసుకోవాలి. మనకి ఇట్లా ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి స్టిక్గా ఉండడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇంకా అలాగే మిగతా కూడా చేసేసుకుందాం. మనము చిన్న మంట పైనే కాల్చుకుందామండి. ఇవి బ్రెడ్ క్రమ్స్ అనేవి వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి, తీసేయొద్దు, లోపల మనకు కుక్ అవ్వాలి. సో చిన్న మంట మీదే మనం ఫ్రై చేసుకుందాం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మనము ఎప్పుడైనా హోటల్స్లోకి లోపల కిచెన్ ఏరియాకి అలా వెళ్ళినప్పుడు మంచి స్మెల్స్ వస్తాయి కదా. సో అలా వస్తుంది స్మెల్. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చాలా బాగా వస్తున్నాయి. సో ఇలాగా ఒకటేసారి ఒక 10 అలా చేసి పెట్టేసుకొని ఒకటేసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వేసిన వెంటనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా అండి. 1 సెకండ్ తర్వాత మనం మళ్ళీ చిన్న మంట పెట్టేసుకుందాము. వేసిన వెంటనే తిప్పొద్దండి, ఎందుకంటే మనకి విరిగిపోతాయి అన్నమాట. కొంచెం కాలింది అన్నప్పుడు మనము అప్పుడు తిప్పుకుందాము. మనము ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదండి. ఇప్పుడు 1/2 kgకి మనకి చాలా నగెట్స్ వస్తాయి అన్నమాట. మనకి బయట ఆ కాస్ట్లో మనకి కొన్నే ఇస్తారు కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి ఇట్లా ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్. సో ఇది ఫస్ట్ రౌండ్ కాబట్టి ఒక 5 వేసాను. మీకు ఒకసారి ఎలా వచ్చినాయో చూపిస్తా అండి. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్ వచ్చింది. అంటే పైనంతా క్రిస్పీగా, లోపలంతా మనకి చికెన్ అదంతా తగులుతా చాలా బాగుంది. కరెక్ట్గా వచ్చింది. సో మన చికెన్ నగట్స్ సక్సెస్ చేసామన్నమాట. మీరు ఒక్కసారి గమనించండి, మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చింది. సో మనం మంచిగా ఫ్రెష్గా మన ఇంట్లో ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి మంచిగా హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదన్నమాట.
ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. పిల్లలకి మనము ఇలాగే కాకుండా వీటిల్నే కొంచెం పల్చగా కట్లెట్స్ లాగా చేసి మనం బర్గర్లో బ్రెడ్లో అలా పెట్టి కూడా ఇవ్వచ్చు. చాలా మంచిది, చాలా ప్రోటీన్ ఫుడ్. సో ఇవి మనం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మనం ఎప్పుడు ఎలా కావాలంటే అలాగే వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా అనిపించింది. నేను బాగా చేస్తున్నాను. సో ఇలాగా టేస్టీగా చికెన్ నగెట్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేద్దాము. వాళ్ళ రివ్యూ ఏంటో కూడా కనుక్కుందాం. చూడండి, మనకి ఫుల్ బౌల్ నిండుగా వచ్చినాయి, చాలానే వచ్చినాయి అనమాట. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో నేను చేసే ప్రతి రెసిపీ కూడా ఇంట్లో మీరు ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలకి సర్వ్ చేసేద్దాము. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను. నానా, మీకోసం నగెట్స్ చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. కమ్ ఆన్, స్టార్ట్. సూపర్, బాగుందా? ఎలా ఉంది? బయట మనం కొనుక్కున్నట్టే టేస్ట్ వచ్చిందా రెస్టారెంట్ స్టైల్లో? ఓకే, థ్యాంక్ యూ. నాన్న ఒకసారి ఓపెన్ చేసి చూపించు. వావ్, లోపలంతా కుక్ అయిందా? బాగా అనిపిస్తుందా? ఓకే, సాస్తో తినండి, బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇగో ఎలా ఉందో చెప్పాలి టేస్ట్. కరెక్ట్గా వచ్చినాయా? నగెట్స్ లాగే ఉన్నాయా? సో ఇప్పుడు మనందరం ఏం చెప్పాలి? అందరూ తెలుసు కదా. బాయ్.